అంశాలు మీరందరూ ఓపిక వినాలని విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈ ఎన్నికలలో మన సహజ మిత్రులు సిపిఐ కామ్రేడ్లు, తెలంగాణ జనసమితి కోదండరామ్ గారి పార్టీ కూడా మనకు సంపూర్ణమైన మద్దతు పలికింది. ఇవాళ నేను కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మాట్లాడదలుచుకున్నా. మా యువకులు సోదర ఓయ్ ఓయ్ ఏయ్ ఉండరా నాయన ఉండు. ఓ పాటనైనా పెట్టురా, వీళ్ళు చెరసేపు ఎగురుతారంట. ఎవరున్నారా మా ఇక్కడ పాట పెట్టు. మొత్తం అదే 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 స్టేట్మెంట్ అదే ఇక ఒక్క ఉండండి, నేను చెప్తా ఇంటారు. ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే మళ్ళీ చిన్నప్పుడు కొండరెడ్డిపల్లిలో పీర్ల పండుగ నాడు అలా వాడినట్టే ఉన్నది. పీర్ల పండుగ నాడు అలా వాడి అలై బలై చేసుకుంటే ఎట్లుంటుందో ఇవాళ మీ ఉత్సాహం చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. జర దోసుకోకూరి, అందరు మనోళ్ళే. మీరు ఇట్లా చేస్తే 5 నిమిషాలలో మాట్లాడేది ఆపిగా నేను మళ్ళీ హెలికాప్టర్ ఎక్కాల్సి వస్తుంది. అందుకే మిత్రులారా, ఇవాళ ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగిన తర్వాత ఏర్పడ్డ తొలి హైదరాబాదు రాష్ట్రంలో, ప్రజాస్వామిక దేశంలో బోర్గుల రామకృష్ణారావు గారు ఈ పాలమూరు జిల్లా బిడ్డ ఆనాడు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. మళ్ళా 75 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఈ